అంటే డొనాల్డ్ ట్రంప్ ఆయనకు దౌత్యపరమైన విషయాలు కానీ లేకపోతే మనకు ఆ, ఆ, ఎలా దేశాలు ఎలా చర్చించుకుంటాయన్న విషయంలో కానీ ఆయనకు పెద్ద అనుభవం లేదు, దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఆ, ఆయన ఒక బిజినెస్ కాబట్టి ప్రతిదీ కూడాను ఒక మాక్సిమలిస్ట్ పొజిషన్ అంటారు, ప్రతిదీ కూడాను ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకొని బెదిరించి ప్రత్యర్థులని ఏదో విధంగా కన్సెషన్స్ తెచ్చుకునేటువంటి ఒక సిద్ధాంతం మాత్రమే అతనికి తెలుసు, అంతకు మించి ఇంకా తెలియదు. యా, దాంతో బెదిరిస్తే బెదిరిపోతారు అన్నది చూశాడు అతను. ప్రపంచాన్ని అంతా బెదిరించాడు. టారిఫ్ అనగానే అందరూ దాసోహం అన్నారు, లేదు తగ్గించమన్నారు. ఆ, ఒక చాలా దేశాలు అయితే కనుక 20% టారిఫ్ వేద్దాం అనుకున్న దేశాల మీద 60-70% వేసేసరికి వాళ్ళు దాసోహం అనేసరికి 30% టారిఫ్ వేశాడు. తను అనుకున్న దానికంటే 10% ఎక్కువ పడింది వాళ్ళకి. ఇలా అందరినీ బెదిరిస్తూ వెళ్ళాడు. కాబట్టి అదే ఫార్ములా అన్ని దగ్గర పనిచేస్తుంది అనుకున్నటువంటి పద్ధతిలో అతను వెళ్ళడంతో ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది. రెండు అన్నిటికంటే కీలకమైన విషయం అందరూ మర్చిపోతున్నది ఏంటంటే గనక డొనాల్డ్ ట్రంప్ సర్వస్వతంత్రుడు కాదు. డొనాల్డ్ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల వెనకాల బెంజమిన్ నెతన్యాహు. డొనాల్డ్ ట్రంప్ శాంతి నెలకొలాలని, శాంతి చర్చిద్దాము, శాంతి గురించి ఏదో ప్రయత్నాలు చేద్దామని అనుకున్నా కానీ కూడా శాంతి నెలకొనకుండా శాంతికి వ్యతిరేకంగా బెంజమిన్ నెతన్యాహు నిలబడు. ఇన్ఫాక్ట్ అక్కడ జేడీ వ్యాన్స్ పాకిస్తాన్ కి వెళ్ళినప్పుడు, ఇస్లామాబాద్ లో చర్చలకు వెళ్ళినప్పుడు బెంజమిన్ నెతన్యాహు నుంచి జేడీ వ్యాన్స్ కి ఫోన్ వెళ్ళింది. ఫోన్ వెళ్ళిన అమెరికా చాలా వాళ్ళ స్టాండ్ చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నారు. దాంతో అక్కడ చర్చలన్నీ విఫలమైనవి. కాబట్టి ఈ రోజు బెంజమిన్ నెతన్యాహు దీన్ని అంతా మొత్తం కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కి అంత ఇండిపెండెన్స్ లేదు, అతనికి స్వేచ్ఛ లేదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవ కనుక ఈ రోజు మీరు డొనాల్డ్ ట్రంప్ పొజిషన్ లో మీరు కూర్చొని మాట్లాడు, మీ దగ్గర ఆప్షన్ లేదు. ఈ రోజు ఇరాన్ ఏమో మీ మాట వినట్లేదు. స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళ అధీనంలో పెట్టుకోవడానికి ఒక స్టాట్యూటరీ సంస్థ కూడా తయారు చేసేసి వీళ్ళందరూ వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఎలా టోల్ వసూలు చేయాలి దానికి ప్రోటోకాల్స్ పెట్టేస్తుంది. ఎవరితో మాట్లాడాలి, ఎలా పే చేయాలి, పేమెంట్ ఎక్కడికి వెళుతుంది, ఇవన్నీ కూడాను వాళ్ళు మొత్తం సిస్టమ్ సెట్ చేసేసుకున్నాం. దీని మేము వదిలే సమస్య లేదు అని వాళ్ళు చాలా కరాఖండిగా చెప్పేసి పైపెచ్చు నిన్ననే ఒక 24 గంటల క్రితం మనం చూసాము యుఏఈలో ఉన్నటువంటి వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేశారు. ఆ న్యూక్లియర్ ప్లాంట్ మీద కూడా ఎక్కడ దాడి చేశారు? న్యూక్లియర్ ప్రొడక్షన్ మీదనో, న్యూక్లియర్ మెటీరియల్ ఉన్న దగ్గరనో ఇంకెక్కడ దాడి చేయలేదు. ట్రాన్స్మిషన్ లైన్స్ ఎక్కడ దాడి చేయలేదు. ఎక్కడ దాడి చేశారు? వాళ్ళ జనరేటర్స్ ఉంటాయి కదా, జనరేటర్స్ లో కూడా స్టాండ్ బై పవర్ అంటే దీనికి ఒకవేళ విద్యుత్ సరఫరా ఆగిపోతే కనుక జనరేటర్ నడుస్తుంది. జనరేటర్ ఒకవేళ జనరేటర్ కూడా ఫెయిల్ అయితే స్టాండ్ బై జనరేటర్ ఉంటుంది. స్టాండ్ బై జనరేటర్ మీద దాడి చేశారు. అంటే జనరేటర్ మీద కూడా చేయలేదు, స్టాండ్ బై జనరేటర్ మీద దాడి. అంటే ఒక సిగ్నల్ పంపిస్తున్నారు యుఏఈకి, మీరు కనుక అమెరికా మా మీద దాడి చేసేదానికి మీరు దోహదపడి వాళ్ళకి సాయం చేసి మీ స్థావరాలని, మీ ఎయిర్ స్పేస్ ని మీరు పర్మిట్ చేశారంటే మేమేం చేయగలము, మీకు ఒక చిన్న శాంపిల్ చూపిస్తున్నాము అని వాళ్ళు దానికి ముందస్తుగా ఒక ప్రివ్యూ ఇచ్చారు, వాళ్ళకి ట్రైలర్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కనుక అమెరికా దాడి చేసిందంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్కడెక్కడ కొట్టాలో అన్ని కూడా ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. ఎక్కడ కొడతారు వాళ్ళు? వీళ్ళ వాటర్ డిసాలినేషన్ ప్లాంట్స్ కావచ్చు, వీళ్ళ ఆయిల్ గ్యాస్ ఫీల్డ్స్ కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎయిర్పోర్ట్స్, వీటినన్నిటి కొడతారు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దెబ్బలు తగిలితే కనుక 10-15 సంవత్సరాలు పడుతుంది దాన్ని మళ్ళీ రిస్టోర్ చేయడం. కాబట్టి ఈ ఎకానమీస్ అన్ని ఏమవుతాయి, ఆ దేశాలన్నీ కూడాను అధపదాలకు వెళ్ళిపోతాయి, రిసెషన్ వెళ్ళిపోతాయి, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో వెళ్ళిపోతాయి. సో ఆ బెదిరింపు ఉంది వాళ్ళ దగ్గర, ఆ ప్రెషర్ డొనాల్డ్ ట్రంప్ మీద ఉంది. అందుకనే దాడి బెదిరింపులన్నీ చేస్తున్నాడు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను బెదిరిస్తూ గతంలో కూడా బెదిరించాడు. మీ సంస్కృతిని మొత్తం నాశనం చేస్తానని అడిగి నేను చేయలేకపోయాడు. యుద్ధం చేయలేని పరిస్థితిలో తను యుద్ధం చేయలేను అని తెలిసిన తర్వాత తను వెనక్కి తగ్గాను అని చూపించుకోకుండా తన ఎక్కడ చెల్లదు అన్న భయంతో షహబాజ్ షరీఫ్ తో చెప్పించి పాకిస్తాన్ కోరింది కాబట్టి నేను చేశాను అని చెప్పి తప్పించుకునేటువంటి డ్రామా ఆడతాడు. ఏమి లేదు. కాబట్టి అమెరికా పొజిషన్ లో మీరు కూర్చున్నారంటే కనుక అమెరికాకు ఆప్షన్సే లేవు, యుద్ధం చేసి తీరాలి. ఇజ్రాయెల్ ఏం చెప్తోందంటే ఇరాన్ ని సర్వనాశనం చేయండి, ఇక్కడి నుంచి కదలద్దు అని చెప్తున్నాడు బెంజమిన్ నెతన్యాహు. ఎందుకంటే మీరు కనుక ఇప్పుడు వెళ్ళకపోతే కనుక వాడు ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా వాడు అధీనంలోకి వెళ్ళిపోతుంది, ఇంకెవరు ఏమి చేయలేరు. దానికి తగ్గట్టుగానే సౌదీ అరేబియా ఎంబీఎస్ ఇరాన్ తో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. మన ఇద్దరి మధ్యలో యుద్ధం చేసుకోకూడదు అన్నట్టు ఒప్పందం పెట్టుకుందాం అని చెప్పేసి డైరెక్ట్ చర్చలు మొదలు పెట్టారు. అంటే అమెరికాను పక్కన పెట్టేసి ఈ రోజు అమెరికా
స్థావరాలు 15 స్థావరాలు గల్ఫ్ దేశంలో ఉన్న స్థావరాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి, ధ్వంసం అయిపోయినాయి. 228 దాడులు వాటి మీద జరిగినాయి. వాటి స్థావరాలలో ఒక్క సైనికుడు కూడా లేడు. వాళ్ళందరూ సివిలియన్ యూనిఫామ్ వేసుకొని హోటళ్లలో విల్లాలలో దాచిపెట్టుకున్నారు. కాబట్టి అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ తీసేస్తే కొంతకాలం ఇరాన్ యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా ఇరాన్ తో చర్చలు చేసుకునే ప్రయత్నం సౌదీ అరేబియా లాంటివి చేస్తుంది. యుఏఈ మాత్రం మళ్ళీ అమెరికాను సమర్థిస్తూ ఇజ్రాయెల్ ని సమర్థిస్తూ వాళ్ళు యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడుతుంది. కాబట్టి గల్ఫ్ దేశాల్లో పశ్చిమాసియా దేశాలలో ఈ విభేదాలు మనకు కనిపిస్తున్నాయి, డివిజన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి యుద్ధం చేస్తే ఒక ప్రాబ్లము, చేయకపోతే ఒక ప్రాబ్లం. ముందుకు పెడితే గొయ్యి, పెడితే నుయ్యి అన్నటువంటి పరిస్థితిలో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. కాబట్టి ఆయన వ్యక్తులకి మనకు పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పరిస్థితి రోజు గెలవలేనట్టు యుద్ధంలో ఉన్నాడు ఆయన. ఆఖరిగా ఇటువంటి పెద్ద పెద్ద దాడులు చేశాడంటే అక్కడ ఉన్న దేశాలన్నీ కూడాను ఒక దశకం 2 దశకాల వరకు మళ్ళీ తల ఎత్తుకోలేనటువంటి నష్టం వాళ్ళకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. పొరపాటున కూడా భారతదేశం అటువంటి పిచ్చి పని చేయదండి. మనం ఇద్దరి మధ్యలో మధ్యవర్తిత్వం అన్నది సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనం తల దూరచం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ని ఈ రోజు నమ్మేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. ఏ దేశం డొనాల్డ్ ట్రంప్ ని నమ్మరు. వాళ్ళు కోరినటువంటి లాస్ట్ వెళ్ళినటువంటి 5 పాయింట్స్ కోరిక ఏదైతే వాళ్ళు డిమాండ్ పెట్టారో ఇరాన్ మీద, దాంట్లో చూస్తే వాళ్ళు ఏమన్నారంటే సీజ్ ఫైర్ కూడా కండిషనల్ సీజ్ ఫైర్, అంటే మా ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ మేము కొడతాము అని చెప్పి దాన్ని ఒక దాంట్లో వాళ్ళు పెట్టున్నారు. కాబట్టి ఈ రోజు మీరు ఏదో విధంగా ఇద్దరిని ఒప్పించి సీజ్ ఫైర్ చేయించో, యుద్ధ విరమణ ఏదైనా చేసి ఇవన్నీ చేస్తే కూడా మళ్ళీ రేపు పొద్దున డొనాల్డ్ ట్రంప్ లేదా బెంజమిన్ నెతన్యాహు వెళ్ళి వాళ్ళు అక్కడ మళ్ళీ బాంబులు కొట్టి దాడి చేస్తే కనుక మన పరిస్థితి ఏమవుతుంది, మన మర్యాద ఏమవుతుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ ఒప్పందాలు జరిగినటువంటి వాటినే మళ్ళీ తిరగరాసి నేను మళ్ళీ కొత్త టారిఫ్లు వేస్తానంటాడు, కొత్త ఆంక్షలు విధిస్తానంటాడు. కాబట్టి పొద్దున చెప్పి నేను సాయంత్రం నిలకడగా ఉంటాడు. కాబట్టి చైనా, రష్యా కానీ భారతదేశం కానీ, అలాగే ఈ రోజు కొత్తగా మనం చూస్తున్నాం యూరోప్ కానీ, వీళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు కూడాను దీర్ఘకాలీనమైనటువంటి ఒప్పందాలు ఏమీ చేయదలుచుకోలేదు అమెరికా. అమెరికా నమ్మకం పోయింది కాబట్టి ఎవరు కూడా అమెరికాతో జోక్యం చేయదలుచుకోలేదు. అందుకనే గతి లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ వాడుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇది అర్థం చేసుకోండి. గతంలో 27 ఫిబ్రవరి వరకు ఒమాన్ మధ్యవర్తిత్వం వహించింది. మీరు అన్నట్లు మధ్యవర్తిత్వం చేసేటువంటి వ్యక్తికి హుందాతనం ఉండాలి, ఆ దేశానికి మర్యాద ఉండాలి, ఇద్దరు ఆ దేశానికి గౌరవిస్తేనే దానికి ఏమైనా దానికి గుణం చూపిస్తుంది. అటువంటి ఒమాన్ చేసిన ఒప్పందం ప్రకారం ఇరాన్ వాళ్ళు చాలా కన్సెషన్స్ ఇచ్చారు. మేము IAEA ఇన్స్పెక్షన్స్ ఒప్పుకుంటాము, మేము దాని యొక్క ప్లూటోనియం యొక్క దాని ప్రాసెసింగ్ మేము తగ్గించేసుకుంటాము, ఇవన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు యుద్ధానికి యుద్ధం అవసరం లేదు అని చెప్పి ఫిబ్రవరి 27 సాయంత్రం ఒమాన్ ఫారెన్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. అమెరికాలో ఉండి మరుసటి రోజు మళ్ళీ బెంజమిన్ నెతన్యాహు వెళ్ళి కొట్టొచ్చు. ఇజ్రాయెల్ కొట్టింది. ఇజ్రాయెల్ కొడితే దాని క్రెడిట్ తీసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ మేము ఇద్దరు కలిసి కొట్టామని చెప్పి తన భుజాన్ని వేసుకున్నాడు. కానీ యాక్చువల్ కొట్టింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఏంటంటే కనుక ఒప్పందం అంటూ జరిగితే కనుక మళ్ళీ వీళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం జారిపోతుంది. డొనాల్డ్ ట్రంప్ లాంటి పిచ్చివాడు ఉన్నంత వరకే మనం ఏదైనా ఏం చేసినా చేయొచ్చు. మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయో లేదా ఇంకెవరైనా వస్తే కనుక అంతవరకు కనుక ఒక శాంతి ఏదైనా ఒక ఒప్పందం ఉంటే కనుక ఇరాన్ మనం ఏమీ చేయలేము. ఐతిహాసికంగా 40 ఏళ్లలో మనకు మంచి అవకాశం దొరికింది, దీన్ని మనం జారి విడుచుకోకూడదు అని చెప్పి ఒప్పందం జరిగిన తర్వాత వెళ్ళి కొట్టొచ్చింది ఇజ్రాయెల్. కాబట్టి ఈ రోజు ఇజ్రాయెల్ కానీ అమెరికాని కానీ ఎవ్వరూ నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఈ ఇరాన్ కూడా అదే పరిస్థితి. ఇరాన్ ఏం చేసిందంటే ఇప్పుడు రెండవసారి జేడీ వ్యాన్స్, స్టీవ్ విట్కాఫ్, జెరాడ్ కుషనర్ వీళ్ళందరూ ఇస్లామాబాద్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఇరాన్ మేము వీళ్ళని కలవము అని చెప్పేసి వాళ్ళ అబ్బాస్ అరాగాచి ఇస్లామాబాద్కి వచ్చి వీళ్ళని కలిసి వెళ్ళిపోయాడు. నేను అమెరికా వాళ్ళని కలవను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దాంతో మళ్ళీ తన మర్యాద కాపాడుకోవడం కోసం అంత దూరం వెళ్ళక్కర్లేదు, నేనే చెప్పాను అని చెప్పి తన ప్రగల్భాలు పలికాడు. డొనాల్డ్ ట్రంప్ బయట మాట్లాడేది ఒకటి, లోపల డెస్పరేట్ గా ఉన్నాడు ఈ యుద్ధం ఆపాలని. ఎవరో ఆపడిని ట్రై చేస్తున్నాడు. ఒక రాత్రి బహుశా అపమారక స్థితిలోనో లేకపోతే మరి ఇంకేమైనా ఏమి సేవించాను మాట్లాడాడు తెలియదు. దాంట్లో బూతులు మాట్లాడు అన్నాడు కదా, ఎవరో ఒకరు యూ బాస్టర్డ్స్ ఓపెన్ దిస్ అని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు గతంలో. అంటే ఎవరు వినట్లేదు, ఎవరో ఒకరు వినండిరా అని చెప్పి అరుపు అన్నది ఒక డెస్పరేట్ అరుపుగా మనకు తప్పకుండా కనిపిస్తుంది. చైనా పక్కకు తప్పుకుంది, రష్యాను కోరాడు,
రష్యా కౌంటర్ కోరికలు కోరింది. అది డాన్బాస్ మాకు ఇచ్చేయండి, నేను అప్పుడు ఇరాన్తో మాట్లాడతాను అన్నాడు ఆయన. సో డాన్బాస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఏ ప్రాంతాలు అయితే రష్యా ఇంకా జయించుకోలేదో, రష్యా అధీనంలో లేవో అవి కూడా నాకు ఇచ్చేయండి అంటున్నాడు వ్లాడిమిర్ పుటిన్. కాబట్టి అది కూడా గుణం చూపలేదు. యూరోప్ అడిగితే కనుక ఇది మా యుద్ధం కాదు, మేము ఎందుకు వస్తాం, మమ్మల్ని చెప్పి నువ్వు యుద్ధం చేసావా నువ్వు, కాబట్టి మాకు సంబంధం లేదు, నీ తంటాలు నువ్వు గొడవ చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు వాళ్ళు. ఈ రోజు అమెరికా పక్షాన్ని నిలబడిన ఒక్క దేశం అంటే ఒక్క దేశం కూడా లేదు. పైపెచ్చు క్రమేపీ గతంలో ఉన్నటువంటి సోకాల్డ్ మిత్ర దేశాలు అన్నటువంటి సామంత దేశాలు, అమెరికాకి ఎవరు మిత్ర దేశం లేదు, అందరూ సామంతులే ఉన్నారు. ఆ దేశాలందరూ కూడా ఒకరిపై ఒకరందరూ వైదొలుగుతుంది. ఈ రోజు ఫస్ట్ స్పెయిన్ తప్పించుకుంది, తర్వాత అక్కడి నుంచి ఏం స్థావరాలు ఇవ్వము ఏమి ఇవ్వమని స్పెయిన్ చెప్పింది. ఈ రోజు ఫ్రాన్స్, తర్వాత మనకు జర్మనీ, ఇటలీ, ఇవన్నీ కూడాను మెల్లిమెల్లిగా అమెరికాకి స్థావరాలు ఇవ్వకుండా వాళ్ళు తప్పించుకుంది. హియర్ స్టార్ యూకే కూడా గతి లేని పరిస్థితిలో సరే మా స్థావరాలు వాడుకోండి కానీ డిఫెన్సివ్ గా వాడుకోండి ఏదో దానికి ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి మా యుద్ధం కాదు, మీ యుద్ధంలో మేము పార్టిసిపేట్ చేయమని చెప్పి యూకే కూడా తప్పించుకుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో అడుసు తొక్కనేలా కాలు కడగనేలా మనకు తెలుగులో సామెత ఉంది. మోదీ గారు ఎందుకంటే దాని తల దూర్చి మన గౌరవాన్ని ఎందుకు మనకి కించపరుచుకుంటారు. మోదీ గారికి కూడా అడిగాడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ మామూలుగా ఏమవుతుంది, ఎవరితోనో మాట్లాడితే తనే ట్వీట్ చేసి నేను తల వంచేశాను, దాసోహం అన్నాడు, నన్ను సర్ అన్నాడు, ఇటువంటి ఏవో ట్వీట్లు చేస్తుండేవాడు నార్మల్ గా డొనాల్డ్ ట్రంప్ గారు. కాల్ పెట్టంగానే మోదీ గారు ట్వీట్ చేశారు. నార్మల్ గా గతంలో మీరు చూస్తే కనుక మనకు 50% టారిఫ్ నుంచి 18% టారిఫ్ తగ్గించినప్పుడు మోదీ గారు ఏం చెప్పారంటే మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని ట్వీట్ చేసేవారు మోదీ గారు. ఈ ఇరాన్ విషయంలో మధ్యవర్తిత్వం చేయమని ఆయన డొనాల్డ్ ట్రంప్ కోరుతూ ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ అయిపోయిన మోదీ గారు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు, ఎక్కడ మై ఫ్రెండ్ అని అనలేదు. టోన్ మారిపోయింది. అలాగే నాకు ఫోన్ చేసి మాట్లాడారు ఆయన అని ఒక సెంటెన్స్ రాసి, రెండవది మోదీ గారు ఏం చెప్పారో రాశారు. ఇక్కడ శాంతితోటి మీరందరూ చర్చించాలి, దౌత్యపరంగానే దీనికి సమస్యలు పరిష్కారం తీసుకురావాలి, యుద్ధాలు దీనికి సమస్యకి పరిష్కారం కాదు అని నేను చెప్పాను అని చెప్పి దాన్ని ఎండ్ చేసేసి, అంటే డొనాల్డ్ ట్రంప్ ఛాన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ని ఎవరు నమ్మరు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పక్షాన నిలబడి మధ్యవర్తిత్వం చేసి శాంతిని తీసుకొచ్చే శక్తి దేశము ప్రపంచంలో లేదు. ఇది ఏకాకిగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి, ఏకాకిగా తను ఓడిపోతుంది. ఏం చేయాలో తెలియనట్టు పరిస్థితిలో ముందుగా ఒక ఏదో డమ్మీని పెట్టుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ పెట్టు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కోరితే యుద్ధం ఆపేస్తాడా అమెరికా? ఏమైనా అర్థం ఉందా? అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకేమైనా ఉందా? కాబట్టి ఇది అందుకని మనకు తెలుసు. ఇన్ఫాక్ట్ అజిత్ దోవల్ గారు వాళ్ళ స్కాట్ బెసెంట్ కి, తర్వాత వాళ్ళ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ కి చాలా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఇటువంటి గొంతెమ్మలు కోరుకుంటూ అంటే గతంలో 50% మా మీద టారిఫ్ వేసి ఇవన్నీ చేస్తే కనుక మేము 3 ఏళ్ళు ఆగుతాము, మీ అడ్మినిస్ట్రేషన్ ఉన్నంత వరకు మీతో ఎటువంటి చర్చలు చేయము, ఎటువంటి సంబంధాలు పెట్టుకోము, ఏం జరుగుతుంది అంతకుమించి మేము ఏం చేయము, మా ప్రత్యామ్నాయం చూసుకుంటామని చాలా కరాఖండిగా మనం చెప్పాం డొనాల్డ్ ట్రంప్ టీమ్ కి. కాబట్టి అటువంటి పిచ్చి పని మనం పొరపాటు కూడా చెయ్యము. ఈ జరుగుతున్న యుద్ధం వల్ల మనకు నష్టం వస్తుంది కాబట్టి ఆ నష్టాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలన్న దిశగా మనం ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మనకు వచ్చేటువంటి సమస్యలు 2. ఒకటి వంట గ్యాస్ మనకు షార్టేజ్ వస్తాం, 2 ధరలు పెరుగు. ఎందుకంటే మనకేం తక్కువ లేదు, మనకు బాగానే వస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ మన దగ్గర ఉన్నాయి, ఇంకా కూడా వస్తాయి మన దగ్గర. కాకపోతే ఎక్కువ ధరలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ 2 సమస్యలు, ఆ రెండింటికి మనం ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం. గ్యాస్ మనకు అర్జెంటీనా నుంచి, రష్యా నుంచి, ఇతరత్ర దేశాల నుంచి వస్తున్నాయి. మోదీ గారు ఇప్పుడు వెళుతూ ఆయన అబుదాబిలో ఎంబీజెడ్ కలిసినప్పుడు ఆ ఒప్పందాల్లో గ్యాస్ కూడా వాళ్ళు మనకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ప్రత్యామ్నాయం అది కూడా చూసుకుంటాం. ఫుజైరా నుంచి అంటే మనకు ఈ పర్షియన్ గల్ఫ్ కాకుండా, స్టేట్ ఆఫ్ హార్మోస్ కాకుండా డైరెక్ట్ గా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. 2027కి అక్కడ పైప్ లైన్ పూర్తి అవుతుంది. బహుశా ఆ కాంట్రాక్ట్స్ మన భారతీయ కంపెనీలు కూడా వచ్చేటువంటి అవకాశాలు. కాబట్టి ఆ పైప్ లైన్ అక్కడి మనం తెచ్చుకుంటాం. సో ఇది ఒకటి. అర్జెంటీనా నుంచి, కెనడా నుంచి, రష్యా నుంచి ప్రత్యామ్నాయాలు తెచ్చుకుంటున్నాం. వాళ్ళకి ఆఫీస్ చేస్తే 2 నెలలు పడుతుంది అక్కడి నుంచి రావడానికి, పెసిఫిక్ అంతా దాటి. కాబట్టి బహుశా ఈ మే ఆఖరి వారానికో, జూన్ ఫస్ట్ వీక్ కో మనకు కొంత గ్యాస్ ఇవన్నీ కూడా వస్తాయి. కాకపోతే ధరలు ఎక్కువ ఉంటాయి. ఈ యొక్క సమస్య మనకు ఉన్నది. అందుకనే మోదీ గారు స్వచ్ఛందంగా మీరు తగ్గించుకోండి అని అన్నారు, కానీ ఎక్కడా ప్రభుత్వం ఆంక్షలు విధించలేదు, ప్రభుత్వ పరంగా ఆదేశాలు రిలీజ్ చేయలేదు. ఆయన ప్రజల్ని కోరారు, మీరు తగ్గించుకోండి, మీరు మెట్రోలో వెళ్ళండి,
మీరు ఎంత వీలైతే అంత మీరు మీ ఇంట్లో ఉండి పనిచేయండి. ఇవి వాళ్ళకు వదిలేశారు. ఎక్కడ ప్రభుత్వం యాక్షన్ లేదు, మనం వాలంటరీగా చేద్దాం అని చెప్పి ఆయన ఒక విధమైనటువంటి స్ఫూర్తి నింపే దిశగా ఆయన మాట్లాడారు. తర్వాత ఆయన వక్రీకరించి విధానశాలకు వెళ్ళకని చెప్పింది ప్రభుత్వం అనేసరికి ఆయన విదేశీ పర్యటనలో ఉంటూ కూడా దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను ఎక్కడా విదేశాలకు వెళ్ళొద్దు అని నేను చెప్పలేదు అని అన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే కనుక విదేశాల్లో వెళ్లి మీరు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారే, అవి భారతదేశంలో చేసుకోండి అన్నారు. మీరు చేసుకోవద్దనలా, కోట్లు ఖర్చు పెట్టదనలా. ఎందుకంటే కోట్లు ఖర్చు పెడితే కనుక దానికి ఇక్కడ చాలా మందికి ఉపాధి కలిగించిన వాళ్ళు అవుతారు. ఇక్కడ టాక్సీ డ్రైవర్ కానీ, డెకరేటర్లు కానీ, కేటరర్స్ కానీ, ఇతరత్ర మొత్తం ఎకో సిస్టమ్ అందరు కూడా ఇక్కడే భారతదేశంలో పైసలు వస్తాయి. అదేదో విదేశాలకు ఇవ్వడం ఎందుకు, మన దేశంలో ఖర్చు పెట్టండి అని కోరారు. అంతేగాని విదేశాలకు వెళ్ళమని ఎక్కడ చెప్పలేదు, వెళ్ళొద్దని చెప్పలేదు. కాబట్టి ఈ మనకు తగిలే దెబ్బలని ఎలా మనం తట్టుకోవాలన్న దిశగా ప్రభుత్వము, మన సమాజము ప్రయత్నం చేయాలన్నది మన ఇష్యూ. కానీ మనము డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక అంటే పిచ్చి కోతికి రాయిస్తే అది ఏం చేస్తుందో తెలియదు. అటువంటి వ్యక్తితో అవసరంగా వెళ్లి గెలికి మన గౌరవాన్ని, మన హుందాతనాన్ని మనం తక్కువ చేసుకునేటువంటి పరిస్థితులు మనం